అపరాధముల చేత నలిగిపోతున్న చచ్చిపోతున్న వారిని రక్షించగలిగిన దేవుడు ఉన్నాడని, పాపిష్టి మనుషులను మార్చే దేవుడు ఉన్నాడని, చేసిన పాపాలను మన్నించే దేవుడు, పరలోకానికి చేర్చే దేవుడు ఉన్నాడని మీకు తెలిసినట్లయితే మరి మాకెందుకు చెప్పలేదు? ప్రియ సహోదరులు సహోదరులు, ఎందుకు చెప్పట్లేదు? నువ్వు తెలిసిన సత్యాన్ని ఎందుకు పంచుకోవటం లేదు? రేపటి దినాన, తీర్పు దినాన మీ ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందున్న వాళ్ళు, నీతో పాటు కలిసి ఉద్యోగం చేసిన వాళ్ళు, నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి యేసుతో అంటారేమో, ఈ మనిషి ఈరోజు మీ పక్కన పరలోకంలో ఉన్నాడు, కానీ ఈ పరలోకం ఉందని, నరకం ఉందని, క్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకోకపోతే మనిషి నరకానికి వెళ్తాడని తెలిసి కూడా మీ పక్కన కూర్చున్న నిలబడినాను వాళ్ళు, మా పక్కింటి వాడు పక్కనే ఉన్నాడు, ఎప్పుడు నాకు నీ గురించి పరిచయం చేయలా. నిన్ను చూసి నా సహోదరుడా సహోదరి, నీ పక్కింటి వాడో, ఎదురింటి వాడో, నీతో పాటు ఉద్యోగం చేస్తున్నవాడో, చదువుకుంటున్నవాడో ఈ మాట అననివ్వకండి.